హాయ్ అండి. ఎగ్ పౌచ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! ఎప్పుడో ట్రెండింగ్‌లో ఉందిలెండి. నేనైతే ట్రై చేశాను. బట్ ఏమైందంటే ఇలా అయిపోయింది. గుడ్డు సెపరేట్ అయిపోయింది. ఇలా ఎందుకయిందా నాకు అర్థం కాలేదు. కొన్ని వీడియోస్ చూసి చేశాను. ఫస్ట్ అయితే ఇది ఎలా అయింది అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ నార్మల్‌గా ఎగ్ ఉడకపెట్టి ఒక గుడ్డు బీట్ చేసుకోవడానికి ఇలాగా పెట్టాననమాట. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కొంచెం స్పూన్ తోటే ఇట్లాగా స్మాష్ చేశాను. కొంచెం ఎక్కువ సేపే చేశాననమాట. ఇప్పుడు ఈ తాలింపు కడాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎగ్గేసాను. ఎగ్గేసిన తర్వాత ఈ ఇదైతే వేసాననమాట పగలగొట్టుకున్నది. ఇంకొకటి కూడా వేయాల్సింది. వేసినా ఉండేది కాదో నాకు అర్థం కాలేదు కానీ కొన్ని ఉల్లిపాయలు వేసి జస్ట్ టర్న్ చేయడానికి ట్రై చేస్తే ఇలా టర్న్ చేసినప్పుడే సపరేట్ అయిపోతున్నట్టు తెలుస్తుందనమాట ఎగ్. సో ఇది కరెక్టే కాదు అనుకున్నాను. ఎలాగోలా సపరేట్ చేశాను. తర్వాత మనం వదులుతామా వచ్చేదాకా మళ్ళీ చేయాలి కదా! అందుకని చెప్పి ఇంకొకటి చేశాననమాట. ఈసారి ఇందులో ఉప్పు, కారం ఏమి వేయలేదు. జస్ట్ ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత ఈ బీట్ చేసిన దాన్ని ఇందులో వేసేసాను. తర్వాత ఎగ్ వేసాననమాట, ఉడకపెట్టిన ఎగ్. అప్పుడు దీనికి పట్టుకుంటుంది అన్నట్టు. ఇది కొంచెం ఉడికినప్పుడు ఇలా అయిపోయిందిలేండి. అందుకనే మంచిగా ఉన్న ఎగ్ని ఫస్ట్ వేసాను. తర్వాత ఇది వేద్దాం అనుకున్నాను. బట్ అదే ఫట్ అయ్యింది. ఇది హిట్ అయిందనమాట. దీని మీద ఉప్పు, కారం, పసుపు అలానే ఉల్లిపాయల ముక్కలు వేసాననమాట. ఇది టర్న్ చేసినప్పుడు జాగ్రత్తగానే టర్న్ అయిపోయింది. ఇదిగోండి కదుపుతున్నప్పుడు అతుక్కుపోయినట్టు ఉంది, చూస్తున్నారు కదా! సో ఇలా వేసే విధానంలో కూడా ఎగ్ వేసిన తర్వాత కోడిగుడ్డు నార్మల్ది వేస్తే ఊడిపోయిందనమాట. తర్వాత ఫస్ట్ కోడిగుడ్డు పగలగొట్టింది వేసి తర్వాత ఎగ్ వేస్తే ఇలా పావుచల్లే వచ్చింది. ఇది బాగా వచ్చిందనమాట. సో మనం ఏదైనా సక్సెస్ అయ్యే వరకు ట్రై చేయాలి. సక్సెస్ అవ్వలేదు అని వదిలేయకూడదు. సో ఇది చిన్న విషయమేలేండి. జస్ట్ నేను నార్మల్ ఎగ్జాంపుల్కి చెప్పాను. బట్ కొన్ని మనకి చేసిన వెంటనే పని అయిపోదు. ప్రాక్టీస్ చేస్తేనే మనకి మంచిగా వస్తుందన్నమాట అవుట్పుట్ అనేది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇలా ఫెయిల్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నాకేం పెద్ద వ్యూస్ వచ్చేయలేండి ఇలాగ అంటున్నాను కానీ. సో ఇదైతే కట్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఎందుకంటే ఎగ్ మనం ఉడకబెట్టింది అగుడు దిగుడు అయిపోయింది చేసాం కదా! సో ఇదైతే ఇలా ఉంది. మీరు ఎగ్ పౌచ్ని ట్రై చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.